టీఎఫ్సీసీ నంది అవార్డ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ క్రాంతిక. ఇప్పుడు మనతో పాటు ఉన్నది మిస్ ఏషియా, మిస్ ఇండియా టీమా ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు. ఈరోజు మనం నంది అవార్డ్స్ ఈవెంట్స్ దుబాయ్లో జరుపుతున్నారు. అది ఎలా, ఎక్కడ, ఏంటి అనేది మేడం మాటల్లో ఒకసారి మనం విందాం. హాయ్ మ్యామ్, బాగున్నారా మ్యామ్? ఇప్పుడు మనం నంది అవార్డ్స్ దుబాయ్లో జరుపుతున్నాం కదా, అది ఎప్పుడు, ఎలా, ఏంటి అనేది ఒకసారి మాకు ప్రేక్షకులకు చెప్తారా? యాక్చువల్గా డేట్ అంటూ ఫిక్స్ అవ్వలేదు. సో విల్ బి కమింగ్ అప్ వెరీ సూన్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్. సో అంతా గ్రౌండ్ వర్క్, ఆర్గనైజేషన్ అంతా చూసుకుంటూ, బికాజ్ ఆఫ్టర్ 7 years ఇది జరుగుతుంది నంది అవార్డ్. సో 7 years స్క్రూట్నీ చేసి ఎవరికి నంది అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే జ్యూరీ ప్యానెల్లో కూడా చాలా పెద్దవాళ్ళు టాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ 7 yearsగా జరిగిన టాలీవుడ్ మూవీస్లో ఎవరికి ఏ కేటగిరీలో నంది అవార్డు ఇవ్వాలనే స్క్రూట్నీ కూడా జరగటం. అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ కాబట్టి మేబీ ఇన్ అనదర్ 2 months వీ విల్ బి డూయింగ్ ఎన్ ఈవెంట్. అండ్ అక్కడ నుండి దుబాయ్ నుండి గెస్ట్లు వస్తున్నారు కూడా మనకు తెలిసింది. అక్కడ నుంచి గెస్ట్లు ఎవరెవరు రావచ్చు, ఎవరెవరిని పిలుస్తున్నారు? యాక్చువల్గా ఇంతకుముందు కూడా చెప్పినట్టు మనం వివిఐపీస్ ఆఫ్ యూఏఈ అందరినీ పిలవడం జరుగుతుంది. సో మన డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఎవరు కన్ఫర్మ్ చేస్తున్నారో డెఫినెట్గా మన ఛానల్కే ముందుగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మన దాంట్లోనే నేమ్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది అంతే టైం ఎంత ఉంది మ్యామ్? ఇంకా పీరియడ్ ఎంత త్వరగా పెట్టగలుగుతుంది? చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు కూడా 7 years అవుతుంది మన నంది అవార్డ్స్ ఇవ్వక. 2 రాష్ట్రాలు ఎప్పుడైతే డివైడ్ అయ్యారో దాని తర్వాత ఇదే ఫస్ట్ టైం మనం పెడుతున్నాము. దీనికి ఎంత పీరియడ్ పట్టొచ్చు మోస్ట్లీ? ఈవెంట్ చేయడానికి ఇట్ విల్ టేక్ అనదర్ 2 months ఫర్ షూర్. సో June 2nd week ఏదైనా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ నుంచి అందరం ఆర్గనైజ్ చేసి ప్రాపర్గా ఇక్కడ నుంచి అందరూ వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్గా ఈవెంట్ చేసి రావాలంటే గ్రౌండ్ వర్క్ ఉంటుంది కాబట్టి సో అనదర్ 2 months. అందరికీ నమస్కారం. ఈరోజు మా రష్మి ఠాకూర్ మిస్ ఏషియా, వారు ఇంతకుముందు మిస్ ఇండియా ఉన్నారు. ఇప్పుడు మా ప్రెసిడెంట్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు, మేము అందరం అంటే ఛాంబర్ నుంచి టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ దుబాయ్లో చేయబోతున్నాం. దానికి పూర్తి సహకారం మా రష్మి గారు. ఎందుకంటే వారు అక్కడ చాలాసార్లు గెస్ట్గా అక్కడ దుబాయ్ ప్రిన్స్తో వాళ్ళతో చాలాసార్లు వెళ్ళి రావడం జరిగింది. క్రికెట్ మ్యాచ్ కానీ ఇంకా వేరే మ్యాచ్ కానీ వారు చాలా సపోర్ట్ చేస్తూ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయి ఉన్నందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్కు మంచి సపోర్ట్గా అక్కడ ప్రిన్స్ కానీ ఇంకా వివిఐపీ గెస్ట్లను వారే పిలుస్తా ఉన్నారు. థ్యాంక్స్ అమ్మా నీకు ముందుగా, ఎందుకంటే మంచి సపోర్ట్ చేస్తా ఉన్నాం ఛాంబర్కి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో చేస్తున్నాం. ఇది అంటే దుబాయ్లో భారీ ఎత్తున చేయాలనే ప్లాన్తో June 2nd week చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులతో మాట్లాడి ఉన్నాను. అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ మేడం గారు మేము కలిసి మాట్లాడిన ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. సన్నీ లియోన్ అండ్ మమయిద్ ఖాన్ మేడం గారు మాట్లాడి ఉన్నారు. డెఫినెట్ గా ఇంకా భారీ ఎత్తున అందరూ ఆర్టిస్టులు, హీరోలు, హీరోయిన్స్ అందరూ కూడా చాలా మంది రాబోతున్నారు. దీనికి ప్రొడ్యూసర్ సహకారం అలాగే ఆర్టిస్టుల సహకారం కూడా మాకు కావాలి. ఎందుకంటే మేము చేస్తే ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా సంతోషంగా మేము వస్తాం, మా సినిమాలు ఇస్తామని నిర్మాతలు కూడా చాలా మంది చెప్తా ఉంటారు. మేము ఇవ్వాలని డిసైడ్ అయినాం కాబట్టి దానికి జ్యూరీ కమిటీ కూడా వేస్తున్నాం. మేము ఆల్రెడీ మురళీమోహన్ గారిని అడిగి ఉన్నాము, రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు కూడా మాట్లాడి ఉన్నాము, అలాగే ఎస్సీ కృష్ణారెడ్డి గారిని మాట్లాడి ఉన్నాము, అలాగే రేలంగి నరసింహారావు గారిని మాట్లాడినాం. ఇలాగా ఇంకా చాలా హెండర్స్ అందరినీ మాట్లాడినాం. త్వరలో అది కూడా అందం చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము దుబాయ్లో చాలా రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి దుబాయ్లో పెడితేనే దీనికి బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో నేను మెయిన్గా రష్మి ఠాకూర్ గారు అనుకొని మా ఛాంబర్ అంతా కలిసి చేస్తున్న అవార్డ్స్వి కాబట్టి దీనికి అందరి సహకారం మాకు కావాలి. తప్పకుండా దీన్ని మీ సహకారం, ప్రొడ్యూసర్స్, ఆర్టిస్ట్ సహకారం ఉంటే తప్పకుండా భారీ ఎత్తున
దీన్ని చేస్తాం. మొన్ననే మా సుమన్ గారు మాట్లాడారు, అలాగే విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడారు, శివాజీ రాజా గారు కూడా మాట్లాడారు, మా మానికి మాట్లాడారు, చాలా మంది ఆర్టిస్టులు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా మా ఆర్టిస్టులు ఇంకా మేము చాలా మందితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలని కోరుతూ, ముఖ్యంగా మా రష్మి ఠాకూర్ గారికి మెనీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. నేను చూస్తున్నారు కానీ దుబాయ్ సంబంధించిన నంది అవార్డులు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీనాయా. నమస్కారం అండి. మన టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ అనుశ్రీ. టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరందరూ దీన్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. పక్కనే గంట ఉంటుందండో, టక్కున నొక్కేయండి. ఇట్లు మీ పూజిత. నమస్కారం. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రతాని రామకృష్ణ గౌడ్, చైర్మన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్. థ్యాంక్ యూ.